అప్పుడు సంజయుడు యుద్ధభూమిలో జరిగిన విషయాన్ని నెమ్మదిగా వివరించడం ప్రారంభించాడు. సంజయ ఉవాచ దృష్టాతు పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమయ రాజా వచనం అబ్రవీత్. ఆ సమయంలో దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని గమనించాడు. వాళ్ళు చాలా క్రమంగా ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. అది కేవలం సైన్యం కాదు, ఒక నిశ్చయంతో నిలిచిన సమూహం. ఆ దృశ్యాన్ని చూసిన క్షణంలో దుర్యోధనుని మనసులో ఒక చిన్న ఆలోచన పుట్టింది. బయటకి అతను రాజు, ధైర్యంగా కనిపించే నాయకుడు, కానీ లోపల మాత్రం ఒక స్వల్ప కలవరం పుట్టింది. అందుకే వెంటనే తన గురువు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు. ఇది ఒక సాధారణ చర్యలా కనిపించవచ్చు, కానీ ఇందులో ఒక లోతైన నిజం ఉంది. మనకు మన మార్గంపై పూర్తి నమ్మకం ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, కానీ సందేహం ఉన్నప్పుడు మనము ఒక ఆధారం కోసం ఎదురు చూస్తాము. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. పని సరిగా చేసినప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది, కానీ లోపల అస్పష్టత ఉన్నప్పుడు చిన్న పరిస్థితి కూడా పెద్దగా అనిపిస్తుంది. దుర్యోధనుడి ఈ స్పందన మనసు స్వభావాన్ని చూపిస్తుంది. బలం బయట కాదు, మన నిశ్చయంలో ఉంటుంది. ఇలా ఈ చిన్న క్షణం ద్వారా గీత మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. మన అంతరంగం స్థిరంగా ఉన్నప్పుడు ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలము.